గారితో తెలుగుదేశం పార్టీలో మళ్ళీ చేరుతున్నారో మీ అందరికీ వెల్కమ్ టు టీడీపీ. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అజిత్రావు గారు ఎప్పుడూ వెలుపుడు గారికి సపోర్ట్ గా ఉంటూ ఈ ఒక్కసారి మరి కొన్ని ఇష్యూస్ లో బాధపడి వైసీపీకి వెళ్ళడం జరిగింది. అయితే చాలా త్వరగా రియలైజ్ అయ్యారు అది ఓడిపోయే పార్టీ, అక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఏమీ గౌరవం ఉండదు, తెలుగుదేశం పార్టీ రైట్ ప్లేస్ అని ఆయన భావించి అది వెళ్ళినట్టే కాదు, నెల రోజులంటే అసలు వెళ్ళినట్టే కాదు, కొంత బాధపడినట్టు అంతే. ఆ బాధ అనేది ఇవాళ తగ్గింది. సో ఇవాళ కంచర్ల అచ్యుతరావు గారిని మళ్ళీ టీడీపీలోకి తిరిగి ఆహ్వానించడం జరిగింది. ఆయనతో పాటు సత్యనారాయణ గారు మాజీ డిప్యూటీ మేయర్గా చేశారు, అండ్ పారిపల్లి రామారావు గారు. మరి నిజంగా 3000 మంది వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నారంటే మరి జనాల్లో పల్స్ ఎట్లా ఉందో అందరూ ఒకసారి గమనించగలరు. ఇవాళ రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాయకులు ఏంటంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికి కొంతవరకు పనిచేస్తున్నారు, కానీ కొందరు ఆల్రెడీ ప్రెడిక్ట్ చేస్తున్నారు అది ఎలక్షన్స్ వరకే, అక్కడ గౌరవం లేదు, అక్కడ వాళ్ళు పని చేయలేకపోతున్నారు, జనాలకి హెల్ప్ చేయలేకపోతున్నారు. June 4 తర్వాత ఎంత తొందరగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు చెదిరిపోతారో మనందరం చూడబోతున్నాము. ఇవాళ ఇక్కడ వెలగపూడి రామకృష్ణబాబు గారు 3 టర్మ్లు నిత్యం ప్రజల్లో ఉండి గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా, ఎందుకంటే ఈ 3 టర్మ్లో ఒకటే టర్మ్ గవర్నమెంట్ ఉంది. 9 నుంచి 14 తెలుగుదేశం ప్రభుత్వం లేదు, 19 నుంచి 24 ప్రభుత్వం లేదు. అయినా సరే ప్రజలందరూ ఆయనకు ఓటేస్తున్నారు అంటే జనాల్లో ఆయనకున్న నమ్మకం మనందరం ఆదర్శవంతంగా తీసుకోవాలండి. ఆయన అసలు నిత్యం ప్రజల్లో ఉంటారు. నేను పార్లమెంట్లో ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తా ఉంటాను, ఇది కులం మీద మతం మీద రాజకీయం చేస్తే ఓట్లు పడవు, మనం సరిగ్గా జనాల్లో ఉంటే. ఇక్కడ వెలగపూడి రామకృష్ణరావు గారు పోటీ చేస్తారు. ఎంతమంది ఉంటారండి ఖమ్మస్ ఈస్ట్లో? 2%, 3% అంత కూడా ఉంటారేమో. మరి ఎట్లా గెలుస్తున్నారు ఆయన? రాష్ట్ర వ్యాప్తంగా 150 ఎమ్మెల్యేలు వైసీపీ గెలిచినా ఇక్కడ 26-27 వేల మెజారిటీలో 19 గెలిచారంటే ఇవాళ మీ అందరి మీద బాధ్యత ఏంటంటే మినిమం 50,000 మెజారిటీతో మీ అందరు వెలగపూడి గారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ వేడిలో కరెంటు వాటర్ లేకపోతే బతకలేమమ్మా మనము. తప్పకుండా దాని మీద ప్రభుత్వం స్పందించిపోయినా వెలగపూడి గారు ఒత్తిడి పెట్టి ఆ నీటి సమస్య ఏంటంటే తప్పకుండా పరిష్కరిస్తారు. అచ్యుతరావు గారి మీద కూడా ఇప్పుడు తిరిగి వచ్చారు కాబట్టి మరింత ఉత్సాహంతో మీరు మీ టీం పనిచేసి ఏదైతే మీ వార్డులో మీ ఉపకార ఫౌండేషన్ కూడా కార్యక్రమాలు చేస్తున్నారో మీ గుడ్ విల్ మీరు వాడుకుని ఇంకా మరింత మెజారిటీ వెలగపూడి గారికి తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా నేను కూడా పోటీ చేస్తున్నానుగా, నా కోసం కూడా కొంచెం అడుక్కోవాలి. మరి మీ అందరూ ఏంటంటే నన్ను మర్చిపోమాకండి. ఇక్కడ వైజాగ్ ఎంపీకి పోటీ చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్ టైము జనసేన బీజేపీ టీడీపీ విడిగా పోటీ చేస్తే జనసేనకు 2,80,000, బీజేపీకి 34,000 ఓటు వచ్చినా 4,000 ఓట్ల మెజారిటీతోనే నేను ఓడిపోయాను. సో ఈసారి తప్పకుండా అంతా బాగుంది, కానీ మీ అందరూ ఓట్లో అది చూపించాలని కోరుతున్నాను. మా ఇద్దరికి వెలగపూడి గారికి నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీ శతమతం శతం దీర్ఘవాయు అగ్నిర్భవ శుచిర్భవ ఆదిత్యాదిజా భవ విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మరాజిర్భవ ధాన్యం ధనం వశోత్రం సంవత్సరం దీర్ఘవాయు సదాశివేంద్రియే